ఈ చికెన్ దమ్ బిర్యానీ వాసన చూస్తే డైట్ కూడా మర్చిపోతారు. ఎంత పర్ఫెక్ట్గా దమ్ బిర్యానీ ఎలా వస్తుందో మీకు తెలుసా? ఒక్క ప్లేట్తో ఆగడం చాలా కష్టం. ఎందుకో మీరే చూడండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ సిరీస్. ఈరోజు డే 13 100 డేస్ ఛాలెంజ్లో రెస్టారెంట్లో కాదు, ఇది చూసాక మీరు షాక్ అవుతారు ఎంత పర్ఫెక్ట్గా ఎలా వచ్చిందని. నేను చెప్పే ఈ సింపుల్ ట్రిక్స్ మీరు ఫాలో అవ్వండి. ప్రతిసారి కూడా బిర్యానీ టేస్ట్ యాజ్ ఇట్ ఈస్ సేమే వస్తుంది. చూడటానికి కలర్ఫుల్గా ఫుల్ చికెన్ పీస్ అండ్ రైస్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయితే సరైన మసాలాతో దమ్ బిర్యానీ అద్భుతమైన టేస్ట్ వస్తుందండి. బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. అది ఎలా చేయాలో నేను మీకు చూపించేస్తాను. బిర్యానీ అంటే బాస్మతి రైస్. ఈ రైస్తో కుక్ చేసుకుంటే మనకి రెస్టారెంట్ ఫ్లేవర్ అనేది డెఫినెట్గా వస్తుంది. ఈ చికెన్ మ్యారినేషన్ అయితే చాలామంది సేమ్ టైం చేసుకుంటారు, ఇంకొంతమంది ఓవర్ నైట్ అయితే మసాలా పెట్టి రెడీ చేసుకుంటారు. నేనైతే చికెన్ మ్యారినేషన్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఓవర్ నైట్ అయితే మ్యారినేషన్ చేస్తాను. సో దట్ టేస్ట్ అనేది మనకి చాలా బాగుంటుంది. పీసెస్కి అన్నిటికీ మసాలా సరిగ్గా పడుతుంది. సో ఫస్ట్గా చికెన్ తీసుకొని అందులో కొంచెం లెమన్, కొరియాండర్, పుదీనా, జీరా పౌడర్, ధనియా పౌడర్, గరం మసాలా, కొంచెం సాల్ట్, పసుపు, కారం, జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ కొంచెం ఆయిల్ ఇవన్నీ యాడ్ చేసుకుంటూ మంచిగా మిక్స్ చేసుకొని నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటున్నాను. అండ్ బిర్యానీ కుక్ చేసేటప్పుడు ఫస్ట్ అయితే కడాయిలో కొంచెం ఆయిల్ అండ్ గీ యాడ్ చేసుకుంటూ హోల్ గరం మసాలా అన్నీ అయితే కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను. ఇంకో పక్క ఏంటంటే ఫ్రైడ్ ఆనియన్స్ మనం టాపింగ్ చేసుకుంటాం కదా, సో అవి మన క్వాంటిటీ తగ్గట్టు అయితే ఫ్రైడ్ ఆనియన్ కూడా ఫ్రై చేసుకొని సైడ్కి పెట్టుకోండి. మనం చికెన్లో ఆల్రెడీ మసాలాస్ అన్నీ యాడ్ చేసాం కాబట్టి ఇంక ఎక్స్ట్రా మసాలా మనం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సో చికెన్ ఆల్మోస్ట్ 70% కుక్ అవుతుందనే టైంలో కట్ చేసి పెట్టుకున్న మిర్చీస్ అయితే వేయండి. సో దట్ టేస్ట్ అనేది మిర్చికి బాగా పడుతుంది, స్పైసెస్ కూడా ఎన్హాన్స్ చేస్తుంది అనమాట. సో ఈ చికెన్ కర్రీ కుక్ అవుతుండగా ఇంకో పక్కన అయితే రైస్ అయితే మనం స్టార్ట్ చేసుకుందాం. సో రైస్ కుక్ చేసేటప్పుడు అయితే మీ క్వాంటిటీ తగ్గట్టు మీరు రైస్ ఆల్రెడీ సోక్ చేసి పెట్టుకోండి. జస్ట్ హాఫ్ అన్ అవర్ ముందు అయితే సరిపోతుంది. ఫస్ట్ ఏంటంటే హాట్ వాటర్ బాయిల్ చేసుకుని రెడీగా పెట్టుకోండి. ఈ వాటర్లో గీ లేదా ఆయిల్ ఈ రెండిట్లో ఏది యాడ్ చేసుకున్నా పర్వాలేదు. 2 to 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ లేదంటే గీ యాడ్ చేసుకుంటూ ఆ తర్వాత షాజీరా, మిర్చి, పుదీనా, కొత్తిమీర అండ్ కొంచెం సాల్ట్ ఇవన్నీ వేసి వాటర్ బాగా బాయిల్ అవుతుంది కదా, అదే టైంలో రైస్ వేసి కుక్ చేయండి. రైస్ మనం వాటర్లో యాడ్ చేసేటప్పుడు మనకి రైస్ ఇలా మనం ప్రెస్ చేసి చూస్తే అది 2 పలుకుల్లో అయితే దాని అర్థం రైస్ పర్ఫెక్ట్గా అయిపోయింది అన్నట్టు. ఈ కర్రీ ఆల్రెడీ కుక్ అయ్యేటప్పుడు వాటర్ మొత్తం ఇంకిపోయిన తర్వాత ఈ రైస్ అనేది దానిపైన లేయర్స్గా వేసుకుంటూ ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర అండ్ కొంచెం బిర్యానీ మసాలా యాడ్ చేసుకుంటూ దమ్ పెట్టుకుంటే మన వేడి వేడి దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. మళ్ళీ డే 14లో కలుద్దాం. బాబా.